లో ఇస్తాడు. రెండు పట్టణాల మధ్య రేషియో 1:3000 సెంటీమీటర్స్ అంట. 1:3000 సెంటీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్స్ ఇస్తూ 3000 సెంటీమీటర్స్ అని అనుకోవాలి. పటంలో రెండు పట్టణాల మధ్య దూరం అంట. ఎంత ఇది దూరం? 4 సెంటీమీటర్లు అన్నారు. అంటే 1 సెంటీమీటరు 4 సెంటీమీటర్లు కావాలంటే 1 సెంటీమీటర్ 4 సెంటీమీటర్స్ కావాలంటే దేంతో మల్టిప్లై చేస్తాం? 4తో మల్టిప్లై చేస్తాం. అంటే 1 into 4 చేసాం కదా. పూర్వపదాన్ని దీంతో మల్టిప్లై చేసాం కాబట్టి పదపదాన్ని కూడా దీంతో మల్టిప్లై చేస్తాం. కాబట్టి 3 into 4 ఎంత? 12. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు. 4 సున్నాలు కలిపి ఐడెంటిటీ కావాలి. సో ఇప్పుడు మీకు ఏం చెప్పినా 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్లు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. 1 కిలోమీటరు అంటే 1000 మీటర్లు. పేరు కిలోమీటర్లు. కిలోగ్రాములు అంటే కిలోగ్రాములు అంటే 1000 గ్రాములు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 2 సున్నాలు సెంటీమీటర్ తీసేసి దీనికి బదులుగా 1200 మీటర్లు రాద్దాం. 1200 మీటర్లు. 1200 మీటర్లు అంటే 1.2 కిలోమీటర్స్. 1.2 కిలోమీటర్స్ అంటే ఆ రెండు పట్టణాల మధ్య నిజ దూరం ఎంత అంటే రెండు నిజ దూరం ఎంత డిఫరెన్స్ 1.2 కిలోమీటర్స్ అన్నమాట. ఓకేనా? అంటే రాజమండ్రికి గోదావరి రైల్వే స్టేషన్ మధ్య డిఫరెన్స్.